తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, జాబ్ నోటిఫికేషన్ ప్రకటించాలని కోరుతూ అశోక్ సార్ వారం రోజులుగా నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే వనస్థలిపురంలో ఏరియా హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అశోక్ సార్ గారి సతీమణితో పాటు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి ఆరోగ్య పరిస్థితి ఏంది, వాళ్ళ డిమాండ్స్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, వనస్థలిపురం నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయడం గల కారణం ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఆయన హెల్త్ కండిషన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడైతే చాలా సార్ని చూద్దామంటేనే చూడలేని స్థితిలో ఉన్నారు సార్. ఎంత వీక్గా అంటే మొత్తం బోన్స్ బయటికి వెళ్ళినాయి, మొత్తం అసలుకి మాట్లాడే స్థితిలో లేడు. కళ్ళు మొత్తం అసలుకి లోపడుకున్న కళ్ళు ఇక్కడ స్కిన్ మొత్తం బాడీ మొత్తం ఫేస్ మొత్తం పిక్కుపోయి కళ్ళు కూడా బయటపడ్డాయి. అట్లా అంత చూడడానికి అంత భయంకరంగా తయారైంది అసలు సారు. నిన్న మొత్తం అసలుకి నాకు ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు, ఐసీయూ లేదు, నన్ను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళండి అని ఫ్లూయిడ్స్ పెట్టుకోకుండా ఉంటే సారు నైట్ 10కి 8కి పడిపోయినాయి అది షుగర్ లెవెల్స్. డాక్టర్స్ అక్కడ డిశ్చార్జ్ చేయండి, ఇక్కడ రిక్వైర్మెంట్ లేదు సార్కి, ఏ క్షణంలోనైనా బ్రెయిన్ అటాక్ రావచ్చు, లేకుంటే కోమాలకి పోవచ్చు, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, తీసుకెళ్ళండి అని క్లియర్గా డిశ్చార్జ్ లెటర్ పేజీ మొత్తం రాసిచ్చారండి. రాసిచ్చిన తర్వాతకి కూడా మాకు పైకి వెళ్ళి ఆర్డర్స్ లేవు, మేము తీసుకెళ్ళము, తీసుకుంటానేమో సారు ట్రీట్మెంట్కి సహకరిస్తేనేమో పెట్టండి, లేకుంటే ఊరుకోండి అని చెప్పేసి మీరేం చేసుకుంటారో చేసుకోరని వెళ్ళిపోయింది సార్. అసలుకి బయటికి తీసుకెళ్ళి ఐసీయూ ఉన్నదా ఇప్పుడు 8వ రోజు సార్. 8వ రోజుకి పేషెంట్ అంటున్నాను సార్కి ఏమవుతుందో, ఏ క్షణాన ఏదవుతుందో, ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయో, క్రియాటిన్ టెస్ట్ ఎట్లా దాంట్లో ఏ విధంగా ఉందో, సీరం టెస్ట్ ఏ విధంగా ఉందో, దాంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకేమైనా ఉందా తెలుసుకోవాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి. ఆ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఏది లేదు. అక్కడికి వెళ్ళాక ఒకసారి బ్లడ్ టెస్ట్ చేశారు, అది 3 days బ్యాక్. మరి 3 days బ్యాక్ చేసింది ఇవాళ ఒకటే రిపోర్ట్ ఉంటుందా? అక్కడ ఎక్విప్మెంట్ లేదు, తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళలేదంటే ఎందుకు తీసుకెళ్ళట్లేరు మీరు? మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చింది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిన్న మొత్తం ఫ్లూయిడ్స్ పెట్టుకోకుండా ఉంటే మొత్తం షుగర్లెస్ డ్రాప్ అయితే అట్లనే వదిలేసిపోయారు సార్. ఎవరికి చెప్పుకోవాలి? నైట్ మొత్తం కూర్చొని గంటకు లేపి ఎట్లా ఉందని అడిగి మార్నింగ్ మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ జంప్ అయినాయి పైకి. ఈ విధంగా ఎందుకు లో హై అవుతున్నాయి అంటే తనకి ఫుడ్ తీసుకోవట్లేదు, ఫ్లూయిడ్స్ పెట్టుకోలేదు కాబట్టి ఇవి మొత్తం హై ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయమ్మా. ఏ క్షణంలోనే ఇంకా లో కూడా కావచ్చు, ఇమీడియట్గా తీసుకెళ్ళాలి. మేమైతే పోలీసులకు చెప్పినాము, మా చేతిలో ఏం లేదని డాక్టర్లు చేతులు చేశారు. డాక్టర్ మీరు సార్తో కానీ మాట్లాడినప్పుడు కానీ సార్ ఏం చెప్పారు? అలాగే ఇంత మీరు ఒకవైపు డాక్టర్లకు కానీ మీ రిక్వైర్మెంట్ చెప్పినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? పోలీసులకి పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయంట సార్. ఏమైనా క్రిటికల్ పొజిషన్ అంటే ఆయన చనిపోయినాకన్నా, కోమాలకు పోయినాకన్నా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాకన్నా అదే క్రిటికల్ పొజిషన్. మాట్లాడడం లేదు సార్, ఉలుకు పలుకు లేదంటే మేము తీసుకెళ్తాము, మీకు ఈ రోజు ఇప్పుడు నైట్ కాదు మార్నింగ్ షిఫ్ట్ చేస్తాము. ఇదేందండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఎందుకు? దేనికి? ఏమనైతే ఎవరు బాధ్యులు? నిరుద్యోగులు ఊరుకుంటారా సార్కి ఏమనైతే? దేనికి ఇంత నిర్లక్ష్యంగా ఉండాలి వీళ్ళు? మార్నింగ్ హుటిన మళ్ళీ ఒకేసారి జంప్ అయితే ఇది మా చేతిలో లేదు సార్, మీ ఇష్టం, మేము చేతులు ఎత్తేసినాము, మీరు తీసుకెళ్ళి లేకుండా లేదంటే నేను వేరే ఎమ్మెల్యే సార్కి ఎవరికో రికమెండ్ చేసి వీళ్ళకి రికమెండ్ చేసి పైకి వెళ్ళి ఆర్డర్స్ వస్తే అప్పుడు బయటికి పంపించారు. ఇక్కడికి వచ్చినాక ఫ్లూయిడ్స్ అవి పెట్టించుకున్నాక కొంచెం కళ్ళు తెరిచి చూసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొద్దిగా ఇంత నీచంగా ఎందుకు వ్యవహరిస్తుంది ఈ పోలీస్ వ్యవస్థ? ఐసీయూ లేదండి, దాంట్లో ఎక్విప్మెంట్ లేదు, ఒక స్పెసిఫిక్ డాక్టర్ లేడు. హాస్పిటల్ వేయాలన్న ఆలోచన మీకెట్లా వచ్చింది? 8 రోజులైనా ఇంకా అందులో ఉంచాలని మీరెందుకు అనుకున్నారు? అదంతా పక్కన పెట్టండి. ఇన్ని రోజులైనా గవర్నమెంట్ ఎందుకు స్పందిస్తలేదు? మీరు ఇస్తాన్న నోటిఫికేషన్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా 50,000 ఉద్యోగాలు వేయమని సార్ డిమాండ్ పెట్టాడు. ఆ 50,000 ఉద్యోగాలు వేయండి. మీరు ఎట్లా రెడీగానే ఉన్నాయి కదా, పేపర్లలో ఇస్తున్నారు కదా పోలీసు. అవన్నీ ఎందుకు పిల్లలకు ఆశ కొల్పిద్దామన్నా? ఇదిగో ఆగస్టు ఫస్ట్ వీక్లో దసరాకి సంబరాలు చేసుకోండి. ఇక ఎన్ని వేస్తారు? ఎన్ని చాక్లెట్ కుక్క బిస్కెట్ వేసినట్టు అలా పడేస్తారు, సైలెంట్గా ఊపిస్తారు. ఇంకెన్ని రోజులు ఇస్తారు? ఏమైందాక ఇంకా అన్ని రోజులు ఇస్తారు? ఒక్కసారి ఆగుతారు, 2 సార్లు ఆగుతారు, 3వ సారి 4వ సారి ఏం చేస్తారండి? తిరగబడతారు. అక్కడ దాకా తెచ్చుకోకండి. మర్యాదగా మీరు ఇస్తున్న నోటిఫికేషన్ ఇవ్వండి, సార్ ప్రాణాలు కాపాడుకోండి, నిరుద్యోగులకు కూడా న్యాయం చేయండి, మీరు ఇస్తున్న హామీలు ఇవ్వండి. ఇంత నిరాహార దీక్ష చేస్తారు కానీ ఒక సెక్షన్ సంబంధించిన వ్యక్తులు కానీ నిరుద్యోగులు కానీ అశోక్ సార్ను కొంత వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఇన్స్టిట్యూట్ వ్యక్తి అన్నట్టు కూడా చేసే ప్రయత్నం, అంటే మద్దతు ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా ఈరోజు వ్యతిరేకంగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆయన మొన్నటి వరకు ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఏంది పరిస్థితి? ఏం కొంతమంది అంటారు సార్
ఆయనకి ఎక్కడ క్రేజ్ వస్తుందో, ఎక్కడ ఏం పేరు వస్తుందో అని ఈయన ఎక్కడ హైలైట్ అయిన ఉద్దేశంతో ఆయన ఏ విధంగా అనగదొక్కాలని వాళ్ళు చెయ్యరు, ఎదుటోళ్ళని చెయ్యనియరు. ఇంకా అలాంటప్పుడు ఇంకేం చేస్తాం మరి? ఇంకా వాళ్ళు చెయ్యరు, చెదుటోళ్ళ మీద నిందలేస్తారు. ఇంకా అప్పుడు ఏం చేస్తాం సార్? మనము గాంధీ మీద కూడా వేశారు, చాలా అబండాలు వేశారు, కానీ ఎవరిది ఏది అనేది ఫైనల్గా నిజాయితీగా ఉన్నోళ్ళు, నిక్కసిగా ఉన్నోళ్ళు ఎప్పటికైనా ఏదో ఒక స్థితిలో ఉంటారు. సో అశోక్ సార్ తరఫు నుండి మీరు ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే నిరుద్యోగులకు ఏం భరోసా ఇవ్వాలి? ఈ ప్రభుత్వానికి కానీ ఈ నిరుద్యోగులకు కానీ నేను చేతులు జోడించి చెప్పేదంటే, సార్ ప్రాణాలు ఎంత చూస్తానికి కూడా నాకు ఉండలేక నేను బయటకు వచ్చిన ఇప్పుడు నేను ఎంత క్రిటికల్గా ఉందంటే పొజిషన్, ఎంత చెప్పినా వినట్లేడు. మీకోసమే చేస్తున్నాండి, మీకోసమే, మా కోసమో మా పిల్లల కోసమో మాకేదో బయటకు వెళ్ళి ఇంకేమైనా అసలు గొడవలో ఉంటే చెయ్యట్లేడు. మీకు నోటిఫికేషన్ కావాలనే చేస్తున్నాండి. మీరెందుకు నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు? ఇంతమంది నిరుద్యోగులు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు ఏం చేయలేరా సార్ కోసం? సార్ ప్రాణాలు మీకు పణంగా పెట్టినప్పుడు మీరు ఏం చేయలేరా? ఇక ఎవరు సార్కి కూడా మీరు హామీ ఇవ్వకుంటే, ధైర్యం ఇవ్వకుంటే రేపటి నుంచి ఎవరు మీకోసం కొట్లాడాలి? ఎవరు రావాలి ముందుకు? మీరు చెప్పండి. మీకోసమే చేస్తున్నారు, కొంచెం బయటికి రండి. బయటకు వచ్చి మీ వంతుగా మీరు చెయ్యండి. తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకెన్ని రోజులు ఆగుతారు? మీరు కూడా 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇంకెన్ని రోజులు ఆగుతారు? ఇట్లనే మీరు నమ్మినంత కాలం నమ్మిస్తూనే ఉంటారు. ఇట్లనే నమ్ముతూ ఉండండి, ఏదో ఒక రోజు తెలిసి వస్తుంది, మీకు కూడా తెలిసి వస్తుంది. ఇది జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం అయితే మాత్రం ప్రభుత్వం అయితే భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే అశోక్ సార్ ఆరోగ్యం మాత్రం చాలా క్రిటికల్గా ఉంది, దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇటు పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక పరిస్థితి బాగలేక ఉస్మానియా హాస్పిటల్ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన చూడడానికి కూడా వీలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యాన్ని వీడి నిరుద్యోగుల తరఫున ఒక భరోసా ఇచ్చేలాగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి తమ సమస్యల కోసం తమైతే ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఉస్మానియా గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరుద్యోగులు కూడా చాలా మంది కూడా ఎంట్రన్స్ దగ్గర ఉన్నారు. అయితే పోలీసులు కూడా వాళ్ళను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రచ్చ చేయొద్దు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మా డిమాండ్లు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి, ఇచ్చిన వారిని నెరవేర్చుకోకుండా ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని కూడా నిరుద్యోగులు మండిపడుతున్నారు. చూడాలి మరి 8వ రోజుకైతే మాత్రం అశోక్ సార్ యొక్క దీక్ష అయితే కొనసాగుతుంది ఉస్మానియా హాస్పిటల్. మరి ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే ఆయన ఇప్పటికైనా ఆయన దీక్షను విరమిస్తారా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషయంలో మరి ఏం జరగబోతుంది? మరిన్ని విషయాలైతే మాత్రం మరికొద్ది గంటల్లో రోజుల్లో మాత్రం ఒక స్పష్టతను వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పేరు పర్సన్ సూర్యబాబుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.